ఆంధ్రప్రభకు స్వాగతం. తమిళ రాజకీయాల్లో ఒక యువకుడిగా వచ్చి కేవలం 4% ఓటింగ్ శాతం ఉన్నటువంటి బీజేపీని సుమారుగా 18% తీసుకొచ్చారు అన్నామలై. కానీ గత ఎన్నికల ముందు నుంచి అన్నామలై బీజేపీకి కొంచెం దూరమయ్యారు. ఇప్పుడు పూర్తిగా బీజేపీకి రాజీనామా చేశారు. దీని గురించి మనం చర్చించుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ శ్రీ మురళీ మనోహర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ అయితే మీరు ఇప్పుడు చెప్పినవన్నీ వారు బీజేపీలో ఉండగా చెప్పిన ఆయన ఉపన్యాసాలు కానీ ఇవన్నీ కూడా. అయితే ఇటీవల ఆయన బీజేపీ నుంచి బయటకు రావాలని డిసైడ్ చేసుకున్న తర్వాత నేను ఇటు రైట్ వింగ్లోనూ ఉండను, అలాగని లెఫ్ట్ వింగ్లోనూ ఉండను, నేను న్యూట్రల్గా వెళ్తాను ముందుకి అని ఆయన చెప్పున్నారు. అవును కనుక ఆయన మనసులో మాటను బయటికి చెప్పాడు. నేను కంప్లీట్ గా బీజేపీ యొక్క హిందుత్వ దీన్ని ఏమీ తీసుకెళ్ళను, అలాగే లెఫ్టిస్ట్ల యొక్క ఇది లేకపోతే ఏమంటాం ఎథియిజాన్ని, దైవ దూషణ ఇలాంటిది నేను తీసుకెళ్ళాను. ఈ రెండింటికి మధ్యలో చెప్పారు. కానీ భారతీయత అనేది ఒకటి ఉంది, దాన్ని అన్నాడు ఆయన అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా చేయడు. అలాగే ఆయన ఇంకో విషయం అన్నాడు, హిందీ రుద్దడాన్ని నేనైనా వ్యతిరేకిస్తాను కానీ నేను హిందీని వ్యతిరేకించానని చెప్పాడు. రుద్దడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తాను కానీ త్రిభాషా విధానాన్ని మేము వెల్కమ్ చేస్తాము, భారతీయ భాషలు ఏ వచ్చినా మాకేమి ఇబ్బంది లేదు, ఇంగ్లీష్ తో పాటు అనేది చాలా క్లియర్ గా ఇదంతా ఏంటండి, ద్రవిడ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడు. ఇప్పుడు కాశీ తమిళ సంగమము మోడీ గారు ప్రమోట్ చేశారు కాశీలో. ఇది ఒక కొత్త ట్రెండ్. అంటే తమిళ్ కల్చర్ ను గౌరవించేటువంటి కేంద్రం యొక్క ఆలోచన, ఇవన్నీ అన్నామలై ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. కనుక తమిళ్ అంటే ఒక ప్రత్యేక ఇది కాదు, దేశంలో ఒక భాగము. కాశీకి తమిళనాడుకు చాలా సంబంధాలు ఉంది. అంతెందుకు సింగోల్ లాంటి ఒక సాంప్రదాయాన్ని కొత్త పార్లమెంట్ లో తెచ్చిపెట్టారు మోడీ గారు. ఇవన్నిటి వీటిని తమిళనాడు యొక్క ఏమంటాము భారత్ వ్యతిరేక లేకపోతే నార్త్ ఇండియా వ్యతిరేక ఆలోచనలు ఏదైతుందో వాటి అన్నిటినీ దానికి సమాధానం చెప్తూ ప్రజల్లోకి వెళ్ళాడు. కనుక నేనేమంటున్నాను, ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి పాలిటిక్స్ ఆయన చేస్తాడు. కనుక ఒక సైద్ధాంతిక పోరాటం ఆయన చేయబోతున్నాడు. నేను అనుకుంటున్నాను దీని కారణంగా ద్రవిడ పాలిటిక్స్ వెనక్కి వెళ్ళిపోతాయి. విజయ్ వర్సెస్ ఎవరు అన్నామలై అవుతాయి పాలిటిక్స్. సపోర్టింగ్ రోల్ ఏమన్నా బీజేపీ ప్లే చేస్తే కాంగ్రెస్ బలంగా విజయ్ వెనకాల నిలబడుతుంది. ఎందుకు నేను ఆ మాట గట్టిగా చెప్తున్నానంటే, విజయ్ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా చాలా చాలా ఆలోచించాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ అది. ఎందుకంటే విజయ్ పర్టికులర్ గా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ క్రిస్టియన్ దీంట్లో నుంచి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. అక్కడ ఆయన తమిళ్ ఈలం ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరు, ప్రభాకరన్ సిద్ధాంతాలను నమ్మినవాడు. అంటే సపరేట్ తమిళ్ నేషన్ హుడ్ ను నమ్మే సిద్ధాంతం అది. కనుక పైగా ప్రభాకరన్ హార్డ్ కోర్ క్రిస్టియన్ కూడా. తమిళనాడులో ప్రొటెస్టెంట్స్, జోస్వాస్, క్యాథలిక్లు వీళ్ళంతా బలంగా ఉంటారు. విజయ్ క్యాథలిక్ క్రిస్టియన్ ఇతను. కనుక ఈయన వెనకాల అనేక శక్తులు, అంతర్జాతీయ శక్తులు కూడా పనిచేస్తున్నాయి. ప్రభాకర్ యొక్క టీమ్స్ ఇప్పటికీ ఉన్నాయి. కనుక తమిళనాడులో ఈ పాలిటిక్స్, కొత్త పాలిటిక్స్ కు కాంగ్రెస్ ఊతం ఇస్తుంది. సోనియా గాంధీ తప్పకుండా విజయ్ వెనకాల నిలబడుతుంది. కనుక ఒక రకంగా చెప్పాలంటే హిందూ క్రిస్టియన్ పాలిటిక్స్ తమిళనాడులో మొదలవుతాయి. డైరెక్ట్ గా హిందుత్వాన్ని నెత్తిగా ఎత్తుకోకపోయినా విజయ్ అన్నామలై అనేటువంటి వ్యక్తి వీటిని ఎక్స్పోజ్ చేస్తాడు, యాంటీ హిందూ థాట్స్ ను ఎక్స్పోజ్ చేస్తాడు తమిళనాడులో. కనుక ఒక రకమైన ఐడియాలజికల్ వార్ జరగబోతుంది తమిళనాడులో అని నేను ఊహిస్తున్నాను. ఇప్పుడు నాకు వినబడుతున్న ఇంకో వార్త ఏంటంటే, బీజేపీ తొందర పడడం లేదు, విజయ్ అన్నామలైని ఆపుతుంది. తొందర వద్దు. అవును, ఇప్పుడు వరకు ఆయన ప్రాథమిక సభ్యత్వానికి ఈ రోజు వరకు ఇంకా రాజీనామా ఇవ్వలేదు, కేవలం ఇవ్వలేదు. బీజేపీ నుంచి బయట పడుతున్నాను అన్నారే కానీ ప్రాథమిక సభ్యత్వానికి ఇంతవరకు రాజీనామా చేయలేదు.
ఎస్. కనుక తమిళ్ యొక్క పొలిటికల్ కల్చర్ ఏదైతే ఉందో, ఇది ద్రవిడియన్, పెరియార్, ద్రవిడియన్, అన్నా ద్రవిడియన్ పాలిటిక్స్, డిఎంకే, అన్నా డిఎంకే, పెరియార్, ఈ అన్నిటికి తోడు క్రిస్టియన్ లాబీ, బలమైనటువంటి క్రిస్టియన్ లాబీ, అంటే కొంత ఉన్నా సరే ఇస్లామిక్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా యాంటీ నేషనల్ థింకింగ్ తోటే ఉన్నాయి ఇవి. వీటిని థాట్ ను బ్రేక్ చేసేటువంటి పని అన్నామలై గట్టి నిర్ణయం చేసుకొని ఉన్నాడు. మట్టి బిడ్డ ఆయన, అక్కడ ఆ మట్టిలో పుట్టి పెరిగాడు. అంటే ఈ సిద్ధాంతంతో ఉన్నాడు. ఇంత బలమైన సిద్ధాంతంతో, ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ ఎవరు ఇంతవరకు దీన్ని, ఈ సిద్ధాంతాన్ని తీసుకువెళ్ళేటువంటి మనగాడు అక్కడ పుట్టలేదు, మనకు దొరకలేదు. ఈయన దొరికాడు, ఈయన ఆ పని చేస్తానంటున్నాడు. నేను అనుకుంటాను కాస్త వ్యూహాత్మకంగా ముందుకు కదిలితే నేను తమిళ రాజకీయాలే భవిష్యత్తులో మారిపోతాయి. కనుక తమిళనాడు భారతీయకరణ జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అయితే ఒకవేళ ఆయన అంటే రాజకీయ పార్టీ పెడితే ఖచ్చితంగా ఆయన ఇంతవరకు బీజేపీ భావాలతోటి, జాతీయ భావాలతోటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ విజయ్ గారికి కాంగ్రెస్ సపోర్ట్ కనిపించింది, క్లియర్గా ఉంది. సో స్లోగా కాంగ్రెస్ వర్డ్స్ బీజేపీ ఏమన్నా ఫైట్ జరిగే అవకాశం ఉందా తమిళనాడులో? అంతే, అంటే వెనకాల ఉన్నాయి రెండు పార్టీలు. అక్కడ విజయ్ వెనకాల కాంగ్రెస్, అన్నామలై వెనకాల బీజేపీ. కన్ఫ్రంటేషన్, డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ వచ్చినప్పుడు ఇవి కూడా ముందుకు వస్తాయి. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కనుక ఒక 3 ఏళ్ల వరకు ఈ ఐడియాలజికల్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం కనుక ప్రజల మధ్యన ఇవన్నీ చర్చనీయాంశం. అయితే అన్నామలై పాలిటిక్స్ లో ఉన్నాడు కనుక నాకు తెలుసు ఆయన ఉండి కేవలం సైద్ధాంతికమే కాకుండా అనేక డే టు డే పొలిటికల్ ఇష్యూస్, ఎందుకంటే పెద్ద చేంతాడంత లిస్ట్ ఉంది ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది పెద్ద ఛాలెంజింగ్ గా ఉంది. పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా అతనికి లేదు. అక్కడ చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయండి ఈయన, కనుక ఆ ఫెయిల్యూర్స్ మీద ఈయన వర్క్ చేయగలడు. ముఖ్యంగా అవినీతి మీద చాలా పనిచేయగలడు. ఎందుకంటే డిఎంకేని ఎంత ప్రజల మధ్యకి చీల్చి చెందాడు మనం చూసాం. అనేక ఫైల్స్ బయట పెట్టాడు ఆయన, వాళ్ళ యొక్క అవినీతి ఫైల్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా చేయగలడు. ఎవరిని ఇప్పుడు విజయ్ని కూడా అలా ఎక్స్పోజ్ చేయగలడు. విజయ్కి ఉన్న నంబర్ కూడా తక్కువ కనుక, స్టెబిలిటీ కూడా తక్కువ కనుక అందరి పైన ఆయన ఆధారపడే ఒక పరిస్థితి ఉంటుంది. ఇన్ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి ఉంది కనుక అన్నామలై ఈ లాభం లేదు, బయటపడ్డాడు, వృధా అయిపోతాడు, ఎటు కాకుండా అయిపోతాడు, ఇలా అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఆయనలో ఎంత కాలమైతే ఆయనలో ఆ స్పిరిట్ ఉందో, ఆ కమిట్మెంట్ ఉందో అంతవరకు ఆయన హీ విల్ బి సక్సెస్ఫుల్. ఓన్లీ థింగ్ ఈస్ బీజేపీ ఎక్కడ ఉంటది అనేది మాత్రమే ఆలోచించాలి తప్పితే అన్నామలై విల్ గో అహెడ్ విత్ హిస్ ఐడియాస్, విత్ హిస్ కమిట్మెంట్ ముందుకెళ్తాడు, ఆయన దుంపుతాడు దాంట్లో. ఫ్యూచర్ లో కనుక అన్నామలై ఆయన కనుక పార్టీ పెట్టి ఆయన పోటీ చేస్తే నెక్స్ట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ లో లాగా? అక్కడ మాత్రం తమిళనాడులో అంటున్నారా? తమిళనాడులో కూటమిని ఆయన అపోజ్ చేసే బయటకు వచ్చాడు కనుక కూటమి వైపు వెళ్ళాడు ఎట్టి పరిస్థితులు. బీజేపీ చెప్తే కూడా వినాడు అప్పుడు, ఎందుకంటే పార్టీలో ఉండడు కనుక. అన్నా డిఎంకే గాని డిఎంకే గాని రెండింటితో జతగట్టడాన్ని ఆయన వ్యతిరేకిస్తా, కావాలంటే పవర్ వదులుకుంటాడేమో గాని కూటమితో జతగట్టాడు. అందుకే నేనేమంటుండే తమిళనాడులో కొత్త రాజకీయాలకు అవకాశం వస్తుంది అనేది నేను ఊహిస్తున్నాను. సార్, చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించారు, చాలా విలువైన విషయాలు తెలియజేశారు. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.